హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. అదేవిధంగా మనం ఈ వీడియోలో విల్ హ్యావ్కి సంబంధించి చూద్దాం. చూడండి జాగ్రత్తగా, ఇది మనకి ఫ్యూచర్ ఫామ్ అయిపోతుంది కదా. ఫ్యూచర్లో హ్యావ్ ఫామ్స్లో మనకు ఫ్యూచర్ వచ్చేసి విల్ హ్యావ్. ఇప్పుడు మనం విల్ హ్యావ్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ విల్ హ్యావ్ని మనకి అర్థాలు ఏమేమి ఇస్తాయంటే, తెలుగులో వచ్చేసరికి విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాను, కలిగి ఉంటాము, కలిగి ఉంటారు, కలిగి ఉండిరి, కలిగి ఉంటాడు, కలిగి ఉంటుంది కదా. అంతా మనకి ఫ్యూచర్ ఫామ్ అనమాట. ఫ్యూచర్లో నాకు అది ఉంటుంది, ఫ్యూచర్లో నాకు ఇది ఉంటుంది అని చెప్పడానికి విల్ హ్యావ్ని అయితే ఉపయోగిస్తారనమాట. ఎనీ పర్సన్కి అయితే వాడుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, అందులో మనకు సింగులర్ ప్లూరల్ అనేది ఏం లేదనమాట. సేమ్ మనము వర్బ్ని ఎలాగైతే వాడతాము కదా, ఫ్యూచర్ ఫామ్ని ఎలా వాడతాం మనకు విల్ హ్యావ్ని, ఆ విధంగా వాడాల్సి అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ నేను భవిష్యత్తులో కారును కలిగి ఉంటాను అని ఉందన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటి? నేను భవిష్యత్తులో కారును కలిగి ఉంటానంటే భవిష్యత్తులోనే, అంటే మనకి కలిగి ఉంటానంటేనే మనకి ఇక్కడ ఫ్యూచర్ అయిపోతుంది అనమాట. అర్థమైంది. ఇంకా భవిష్యత్తులో అంటే మనకు క్లారిటీ వచ్చేసింది, విల్ హ్యావ్ వస్తుందని. కలిగి ఉంటాను కదా, కలిగి ఉంటానంటే ఏంటి మనకు, నేను ఫ్యూచర్లో ఒక కారు ఉంటుంది నా దగ్గర అని అర్థం అనమాట. ఫ్యూచర్లో నా దగ్గర ఒక కారు ఉంటుంది అని అర్థం అనమాట. ఎలా చెప్తామంటే ఐ విల్ హ్యావ్ ఏ కార్, ఐ విల్ హ్యావ్ ఏ కార్ అని పలకాలన్నమాట. విల్ హ్యావ్ ఒకేసారి పలకాలన్నమాట. ఐ విల్ హ్యావ్ ఏ కార్, ఐ విల్ హ్యావ్ ఏ కార్, ఆ విధంగా నేర్చుకోవాలన్నమాట. ఇది జంట పదం, ఇదంతా కలిపి ఒకటే. అర్థమైందా? విల్ ఒకసారి, హ్యావ్ ఒకసారి పలకూడదు అనమాట. ఐ విల్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలన్నమాట. ఈ రెండు కలిపే పలకాలి, ఏదైనా కూడా సరే అనమాట మనకు కదా. మనకు ఫ్యూచర్ ఫామ్స్ ఏవైనా సరే ఎప్పుడైనా కానీ కలిపి పలకడం నేర్చుకోవాలన్నమాట. అందుకే నేను చెప్పిండే వర్బ్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు వర్బ్స్ ప్రాక్టీస్ ఉన్నాయి కదా, నేను అన్నీ చెప్పాను, అవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా. అదేవిధంగా నేను వచ్చే నెల జీతంను కలిగి ఉంటాను అనమాట ఫ్యూచర్లో కదా. ఇప్పుడు ఈ వాక్యం ఎప్పుడు చెప్తున్నావు అంటే ప్రెజెంటే చెప్తున్నావు, కానీ అది ఎలా ఉందంటే మనకు ఫ్యూచర్ అనేది తెలుపుతుంది అనమాట. నాకు అది ఉంటుంది, ఇది ఉంటుంది అనేది అనమాట. చూడండి, నేను వచ్చే నెల జీతమును కలిగి ఉంటాను అంటే ఏంటి, నా దగ్గర వచ్చే నెల జీతం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఇది మనకు మామూలు భాషలో అయితే ఇలా మాట్లాడతాం కదా. చూడండి, ఐ విల్ హ్యావ్ శాలరీ నెక్స్ట్ మంత్ అనమాట. ఐ విల్ హ్యావ్ శాలరీ నెక్స్ట్ మంత్, నా దగ్గర నెక్స్ట్ మంత్ శాలరీ కలిగి ఉంటాను, నా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మంత్కి వచ్చేయాలకి నా దగ్గర శాలరీ ఉంటుంది. ఈ విధంగా ఫ్యూచర్ టైం ఏమైనా కావాల్సి ఉంటే వాడుకోండి నెక్స్ట్ మంత్. ఈ విధంగా అర్థమైందా? ఫ్యూచర్ టైం వాడండి, వాడచ్చు కూడా కదా, వాడుకోండి ఏమైనా కావాలంటే. అదేవిధంగా మేము మంచి స్నేహితులు కలిగి ఉంటాము, మేము మంచి స్నేహితులు కలిగి ఉంటాము అనమాట. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మీరు చేరినారనుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా కలిపి వి అన్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ చేరినారనుకోండి, అప్పుడు మీకు మంచి స్నేహితులు ఉంటారు అని చెప్పడానికి ఎలా చెప్తారంటే వి విల్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. అర్థమైందా? ఆ కాలేజీలో జాయిన్ అయితే అలాగని ఏదైనా సందర్భం బట్టి వాడుకోవచ్చు మీరు. అదేవిధంగా నీవు ఒక వాచ్ను కానుకగా కలిగి ఉంటావు. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను ఈ వాక్యం, నీవు ఎవరైతే ఉన్న వీడియో చూస్తున్నావో నువ్వు ఒక వాచ్ను కలిగి ఉంటావు అనమాట, కానుకగా. అది కూడా అప్పుడు మనం ఎలా చెప్తామంటే యూ విల్ హ్యావ్ ఏ వాచ్ ఫర్ గిఫ్ట్. అర్థమైందా? ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే నీకు కానుకగా నేను గిఫ్ట్ను ఇస్తాను అని అర్థం అనమాట. అర్థమైందా? నీకు ఒకటి ఉంటుంది, నీకు ఒక కానుక ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ వాచ్ ఫర్ గిఫ్ట్ ఆన్ బర్త్డే అంటే బర్త్డే అని. ఇంకేమన్నా డేట్స్ కావాలంటే, ఏమన్నా మీరు ఫంక్షన్స్ ఏమన్నా వాడాలనుకుంటే ఫంక్షన్స్ నేమ్స్ అవైతే వాడేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు విల్ హ్యావ్ అయితే ఉపయోగపడుతుంది. అర్థమైంది? చూడండి, కలిగి ఉంటాను అంటే ఏమొస్తుంది, ఐ విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాను అని వస్తుంది అనమాట. అర్థమైనా? కలిగి ఉంటామంటే వి విల్ హ్యావ్ అనమాట కదా. అదేవిధంగా కలిగి ఉంటారు అంటే ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ అనేది వస్తుంది అనమాట. యూ విల్ హ్యావ్. అదేవిధంగా కలిగి ఉండిరి అంటే ఏం వస్తుంది, అది కూడా యూ విల్ హ్యావ్ వస్తుంది అనమాట. యూ విల్ హ్యావ్ వస్తుంది. అదేవిధంగా దే విల్ హ్యావ్ కూడా వస్తుంది అనమాట. కలిగి ఉంటాడు అంటే హీ విల్ హ్యావ్ కదా, హీ విల్ హ్యావ్. కలిగి ఉంటుందంటే షీ విల్ హ్యావ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్
చూడండి, రామన్ మంచి కాలేజీని కలిగి ఉంటాడు అనమాట. అంటే రామన్ అనే వ్యక్తి మంచి కాలేజీని కలిగి ఉంటాడు అనమాట. ఒకవేళ ఆ కాలేజీలో చేరితే మంచి కాలేజీ కలిగి ఉంటాడు అనేది కానీ, లేకుంటే వానికి ర్యాంకు తగ్గట్టుగా వానికి మంచి కాలేజ్ వస్తుంది, ఖచ్చితంగా మంచి కాలేజ్ వస్తుంది అలా చెప్పేటప్పుడు ఏం చెప్తారు, రామన్ విల్ హ్యావ్ గుడ్ కాలేజ్, ఆ విధంగా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రామన్ ఉంచింది, విల్ హ్యావ్ అని పలకాల్సి ఉంటుందన్నమాట. మనకి రామన్ ఒకడే కదా, మనకి రామన్ ఒకడే ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ ఎందుకు పెట్టకూడదు, విల్ హ్యాజ్ చెప్తానంటే కుదరదు అనమాట. చూడండి, ఇక్కడ రామన్ ఒకడే కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కదా అని చెప్పి హ్యాజ్ పెట్టారు మీరు, మళ్ళీ అర్థమైందా, విల్ హ్యాజ్ అని పెట్టారనమాట. అలా పెట్టరాదనమాట, అర్థమైందా, అలా పెట్టరాదు. మనం వర్బ్ని ఎలాగైతే వాడతాము కదా, ఫ్యూచర్ ఫామ్ వర్బ్ ఎలాగ ఉంటుంది ఇక్కడ చూడండి, సేమ్ వర్బ్ లాగానే వాడాలన్నమాట. విల్ హ్యావ్ అనేది ఒక్కటే మనకి ఉందన్నమాట. అర్థమైందా, మీరు హెల్పింగ్ వర్బ్ గానే తీసుకోండి, ఎలాగని తీసుకోండి. చూడండి, ఇక్కడ చూడండి, V1 వచ్చేసి రీడ్ అని ఉంది, V5 వచ్చేసి రీడ్స్ అనేది ఉంది. అంటే ఏంటి, మనకు చదవటం కదా, చదవటంని రీడ్స్ అంటాం అనమాట. ఫ్యూచర్ ఫామ్ వచ్చేసి ఏమవుతుంది, దీనికి రెండింటికి కలిపే విల్ రీడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, విల్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ అవుతుంది కాబట్టి విల్ ప్లస్ V1 ఒకటే వాడితేనే మనకి ఫ్యూచర్ ఫామ్ అవుతుంది అనమాట. విల్ ప్లస్ V5 కాదు, అర్థమైందా, విల్ ప్లస్ V5 వాడితే విల్ రీడ్స్ అవుతుంది అనమాట. అసలు ఇలాంటివి అసలు లేవు ఇంగ్లీష్లోనే, ఎక్కడ ఉండవన్నమాట. అర్థమైంది, ఇది ఒక్కటే ఉంది. ఇదే మాదిరిగానే మనకు విల్ హ్యావ్ కూడా అంతే అనమాట. విల్ హ్యావ్ అనేది వాడాలి, విల్ హ్యావ్స్ అనేది ఉండదన్నమాట. అర్థమైందా, క్లారిటీగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నా దగ్గర బండి ఉందన్నమాట. నౌ ఐ హ్యావ్ ఏ బైక్ అనమాట. తర్వాత నా దగ్గర కారు ఉంటుంది, ఆఫ్టర్ ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఇప్పుడైతే నా దగ్గర ప్రస్తుతానికి బైక్ ఉంది, చూసుకో, తర్వాత నెక్స్ట్కి ఒక కారు కొంటాను, కారు కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ కార్ కొంటాను అంటే ఐ బాట్ ఏ కార్. అంటే ఆల్రెడీ కొన్నానని అర్థం. కొంటాను అంటే ఏమొస్తుంది, మనకు ఐ విల్ బై అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదా, మీరు క్లారిటీగా నేర్చుకోండి. ఐ విల్ బై అంటే నేను కొంటాను, ఐ విల్ హ్యావ్ అంటే నా దగ్గర ఉంటుంది అని అర్థం వస్తుందన్నమాట. అర్థమైందా. నెక్స్ట్, నీవు చూస్తుండావు నాకు మంచి భార్య ఉంటుంది అనమాట. నువ్వు చూస్తూ ఉండు అనమాట. నేను చెప్తున్నా, నువ్వు చూస్తూ ఉండు, నాకైతే మంచి భార్య ఉంటుంది, మంచి భార్య కలిగి ఉంటాను, నేనైతే మంచి భార్యను కలిగి ఉంటాను అంటే ఎలా చెప్తారు, యూ సీ ఐ విల్ హ్యావ్ గుడ్ వైఫ్ అనమాట. నేను మంచి పిల్లాన్ని కలిగి ఉంటాను, చూస్తూ ఉండు, మంచి పిల్లం వస్తుంది నాకే అని చెప్తున్నాను అనమాట. నువ్వు చూడు అని ఈ విధంగా వాడాలన్నమాట. మీరు ఒక్కొక్క వాక్యము కొంచెం జత చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా. చూడండి, అదేవిధంగా వారు మంచి తెలివిని కలిగి ఉంటారు, దే విల్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అనమాట. కలిగి ఉంటారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం కలిగి లేరు. అర్థమైందా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేరు. దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు మంచి తెలివితేటల్ని, మంచి నాలెడ్జ్, మనకు తెలివిని కలిగి ఉన్నారని వస్తుంది అనమాట. దే విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటారు అనమాట. ఇప్పుడైతే ఏం లేరు. అర్థమైందా, అలాంటి అర్థాన్ని ఇస్తుంది, కలిగి ఉంటారు అనేది వస్తుంది అనమాట. అతను సాఫ్ట్వేర్ జాబ్ను కలిగి ఉంటాడంటే హీ విల్ హ్యావ్ సాఫ్ట్వేర్ జాబ్ అంతేనమాట. విత్ ఇన్ ఏ ఇయర్ అంటే విత్ ఇన్ ఏ ఇయర్ లోపు అనమాట. ఇయర్ లోపు, విత్ ఇన్ అంటే లోపు అని వస్తుంది అనమాట. విత్ ఇన్ ఏ ఇయర్ అంటే ఇయర్ లోపల. ఇది మంచి చూడండి, విత్ ఇన్ అనేది చూడండి, నేర్చుకోండి. విత్ ఇన్ ఏ ఇయర్ అంటే ఇయర్ లోపలే హీ విల్ హ్యావ్ సాఫ్ట్వేర్ జాబ్. ఇయర్ లోపలే అతను ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ని కలిగి ఉంటాడు అంటే పొందుతాడు అని వస్తుంది కూడా. అర్థమైందా. యాక్చువల్గా పొందుతాడంటే హీ విల్ గెట్ అనమాట. హీ విల్ గెట్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ అంటే అతను తెచ్చుకుంటాడు అనమాట. హీ విల్ హ్యావ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఆయన కలిగి ఉంటాడు, తెచ్చుకొని ఉంటాడప్ప, ఈ ఇయర్ లోపల ఖచ్చితంగా తెచ్చుకుంటాడు చూడు అనేది వస్తుందన్నమాట. నేను 3 గోల్డ్ చైన్లు కలిగి ఉంటాను ఈ వారంలో. చూడండి, ఇప్పుడు ఈ వారం ఉంది నాకు, ఇప్పుడు సోమవారం అయింది. వారంలో నాకు ఇప్పుడు సోమవారం చెప్తున్నాను నేను ఈ మాట అనుకోండి. నేను ఈ వారంలో నేనైతే నా దగ్గర 3 చైన్లు కలిగి ఉంటానప్పా అని చెప్తున్నాను. అంటే చూడండి, ఇన్ దిస్ వీక్ ఐ విల్ హ్యావ్ 3 గోల్డెన్ చైన్స్ అనమాట. నా దగ్గర 3 బంగారు చైన్లు కలిగి ఉంటానన్నమాట, నా దగ్గర ఉంటాయి ఈ వీక్లో అని చెప్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ 3 గోల్డెన్ చైన్స్ అంటే బాగుందన్నమాట. ఇప్పుడు ఒక గోల్డెన్ చైన్ ఉందనుకోండి, ఏ గోల్డెన్ చైన్ అని చెప్పాలన్నమాట. ఏ గోల్డెన్ చైన్ అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. 1 గోల్డెన్ చైన్ అని చెప్పకూడదు.
కదా, 1 గోల్డెన్ చైన్ అని చెప్పకూడదు. ఇంతకుముందు ఆర్టికల్లోనే చూసేసాం. మేము పెద్ద టీవీని సంక్రాంతికి కలిగి ఉంటాం. ఇప్పుడు చూడండి, సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ నాడు నాకైతే పెద్ద టీవీ ఉంటుందన్నమాట మా ఇంట్లో. అప్పుడు ఎలా చెప్తామంటే వి విల్ హ్యావ్ ఏ బిగ్ టీవీ ఫర్ సంక్రాంతి కొరకు మా ఇంట్లో పెద్ద టీవీ అయితే ఉంటుంది, కలిగి ఉంటాము అనేది వస్తుందన్నమాట. విల్ హ్యావ్ అనేది ఈ విధంగా కలిగి ఉంటాము. మనకి ఎలాగైనా ఉండొచ్చు, మీకు అర్థాన్ని ఇచ్చే విధంగా ఎలాంటి సెంటెన్సెస్ అయినా క్రియేట్ చేయొచ్చు మీరు. అర్థమైందా? చూడండి, నేను అనుకుంటున్నాను ఆమె ఆ స్కూల్లో చదువుతుంది, ఆమె మంచి పద్ధతులను కలిగి ఉంటుంది. నేను అనుకుంటున్నాను షీ లర్న్స్ ఇన్ దట్ స్కూల్, అంటే ఆమె ఆ స్కూల్లో చదువుతుంది, అప్పుడు షీ విల్ హ్యావ్ గుడ్ బిహేవియర్స్, అప్పుడు ఆమెకు మంచి పద్ధతులు కలిగి ఉంటాయిలేండి అని చెప్తున్నాను అనమాట. నేను అనుకుంటున్నాను. థాట్ అంటే అనుకోవడం కదా. థింక్కి పాస్ట్ అనమాట ఇది కదా. V2 థాట్ అనేది. నేను అనుకున్నాను ఆమె ఆ స్కూల్లో చదివిందంటే మంచి బిహేవియర్ అయితే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట నేను. దసరాకి మనం మంచి సినిమాని కలిగి ఉంటాము. చూడండి, ఇప్పుడు వచ్చే దసరాకి మనకు మంచి సినిమా అయితే వస్తుందన్నమాట. మంచి సినిమాని కలిగి ఉంటాంలే అని చెప్తున్నామంట. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు అనుకోండి ఈ విధంగా, ఫర్ దసరా వీ విల్ హ్యావ్ గుడ్ ఫిలిం, మనం ఖచ్చితంగా కలిగి ఉంటాంలే, ఫిగర్ ఏం చేయొద్దండి, మనకు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. నేను పండుగకు కొత్త బట్టలు కలిగి ఉంటానంటే ఫర్ ఫెస్టివల్ ఐ విల్ హ్యావ్ న్యూ క్లోత్స్ అనమాట. క్లోత్స్ అని పలకాలన్నమాట. చూడండి, క్లాత్స్ అని ఎప్పుడు పలకాలి, క్లోత్స్ అని ఎప్పుడు పలకాలి. చూడండి, CLOTHES అనమాట. స్పెల్లింగ్ అయితే ఒకటే. ఒక్కొక్కసారి క్లాత్స్ అని పిలిచాలి, ఒక్కొక్కసారి క్లోత్స్ అని పిలిచాలన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, మీరు లేడీస్ అయినట్టయితే వీడియో చూస్తున్నవారు క్లాత్స్ అంటే తెలిసే ఉంటుంది. క్లాత్స్ అంటే ఏంటి, మనకు లైనింగ్ క్లాత్ అలా ఉంటుంది కదా. మనకు లైనింగ్ క్లాత్ ఎందుకు యూజ్ చేస్తారంటే లేడీస్ జనరల్గా డ్రెస్ కోసం కానీ అలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట కదా, క్లాత్స్ అనమాట. క్లాత్స్ అంటే ఏంటంటే మనకు అసలు బట్టని మనకు కుట్టిండరు కదా. లైనింగ్ క్లాత్ అంటే ఏంటి, మనకు క్లాత్ అని పిలుస్తామన్నమాట. క్లాత్స్ అనమాట. క్లాత్స్ అంటే మనకు బట్ట అనమాట. అసలు టచ్చే చేసిండాము దానిపైన, అసలు కుట్టు పడిండదు, అలాంటి వాటిని మనకు క్లాత్స్ అని పిలుస్తారనమాట. క్లోత్స్ అన్నారనుకోండి, క్లోత్స్ అంటే ఆల్రెడీ కుట్టి ఉండిండేటి అన్నారు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ ఉంది, అదేవిధంగా షర్ట్ కదా, షర్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనకు అన్నీ కుట్టిండేవి, బట్ట తీసుకొని కుట్టింటారు కదా. అందుకని మనకు ఏమంటామంటే ఐ విల్ హ్యావ్ న్యూ క్లోత్స్ అని అంటారనమాట. క్లాత్ అంటే లేకుండేటివి, కుట్టినవి అంటే క్లోత్స్ అని పలకాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డాక్టర్స్ విల్ హ్యావ్ పేషెంట్స్ అనమాట. డాక్టర్లు కలిగి ఉంటారనమాట పేషెంట్లని, అంటే డాక్టర్ల దగ్గర పేషెంట్లు కలిగి ఉంటారు అని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనకు విల్ హ్యావ్ గురించి అయితే చూసాము. ఇప్పటివరకు ఏం చూసాము, హ్యావ్ అంటే కలిగి ఉంటారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే కలిగి ఉంటారు, ఇక ముందు కూడా ఉంటారు. హ్యాడ్ అంటే అప్పుడెప్పుడో కలిగి ఉండిండ్రి. అర్థమైందా? ఈ హ్యాడ్ ఏ బిగ్ టీవీ అంటే అప్పుడు బిగ్ టీవీ ఉండేది అని అర్థం అనమాట. అర్థమైంది? అదేవిధంగా ఈ హ్యాడ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కలిగి ఉండేది, ఇప్పుడైతే ఏం చేస్తున్నాడో తెలియదు మనకు, అలాగనమాట. అర్థమైందా? ఈ హ్యాడ్ సాఫ్ట్వేర్ జాబ్, నౌ ఈ హ్యాజ్ ఏదైనా కానీ టీచర్ జాబ్ ఉంటే టీచర్ జాబ్, ఆ విధంగా అనమాట. హ్యావ్ ఎప్పుడు వాడాలి గుర్తుంచుకోండి. అదేవిధంగా హ్యాడ్ అంటే ఆల్రెడీ మనకు పూర్వన కలిగి ఉండే వాటి గురించి చెప్తామన్నమాట, మా దగ్గర ఏముంది అనేది. నెక్స్ట్ మనకు విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో మనకి ఏమేమి ఉంటుంది అనేది ఈ విధంగా ఈ వీడియోలో అయితే చూసామన్నమాట ఇంతవరకు. నెక్స్ట్ వీడియోస్లో మనకు అసలు హ్యాజ్ ఇంకా ఎక్కడెక్కడ వాడతారు, హ్యాడ్ ఎక్కడ వాడతారు, విల్ హ్యావ్ వాడతారు, ఇంకా ఏంటి దాని యూసేజ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూడబోతున్నాం.